హాయ్ అండి, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. టుడే మై రెసిపీ, నేను హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ కట్ చేయించుకొచ్చినండి. నీట్గా కడుక్కొని బౌల్లో వేసుకున్న. టుడే మై రెసిపీ చికెన్ పకోడీ అండి. చూడండి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతానో. ఉప్పు అండి, ప్లస్ బేసన్ పౌడర్, ప్లస్ కొంచెం మైదా తీసుకున్నాను. సాల్ట్, కార్న్ఫ్లోర్, కొంచెం మెంతి పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, లెమన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను అల్లం ఒక స్పూన్, ఫ్రెష్ అల్లం అండి, అల్లం వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నానండి. తర్వాత కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, క్రిస్పీగా వస్తుంది. బియ్యం పిండితో కూడా వస్తుంది, బియ్యం పిండి కూడా వస్తుంది. నేను ఇప్పుడు మరి బేసన్ పౌడర్, శనగపిండి వేసుకున్నాను. తగినంత సాల్ట్ టేస్ట్ని బట్టి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్. ఇప్పుడు మిక్స్ చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ వేసుకొని ఇట్లా కలుపుకున్నాక ఒక లెమన్ పిండుకోవాలండి. నేను ఒక లెమన్ పిండుకున్నాను. ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాను నేను. అన్నీ వేసుకున్నాక ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా వేసి, నేను లెమన్ పిండుకున్నాక కొంచెం కలర్ వేసుకుంటున్నాను. కొంచెం కలరింగ్ కోసం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు, కానీ మీ చాయిస్ అది. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను వాటర్లో కలుపుకొని, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. ఇట్లా కలుపుకున్నాక మనం 2 hours మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు మనం చికెన్ మ్యారినేట్ చేసి 2 hours పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసానండి. పకోడీ చేసుకునే ముందు ఒక 10 minutes ముందు తీసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి. ఇట్లా మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కూడా ఎట్లా చేసుకోవాలంటే, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే అది లోపలిది మాడి సరిగా బాయిల్ కాదు. మీడియం ఫ్లేమ్లో అయితే మంచి కుక్ అయిపోతుంది. విడిగా వేసుకోవాలండి. చూడండి, మంచి కుక్ అవుతుంది.
చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో, మంచిగా బాయిల్ అయిందండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం. చూడండి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దాని మీదంగా గార్లిక్స్ కోసం గ్రీన్ చిల్లీ ప్లస్ కర్రీ లీవ్స్, జీడిపప్పు. చూడండి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్.